హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక. ఎందుకు ఏంటి అనేది కూడా క్లారిటీగా మీకు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూగా మీరు చూస్తూ ఉండండి. మీకు నచ్చితే లాస్ట్లో అయినా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టుకోకుండా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. ఇంకా మన లచ్చక్క విషయానికి వస్తే అదేనండి, కిట్టిగాడు చాలా తెలివిగా అయితే తమ్నేలు పెట్టాడండి. అసలు ఎవరో తెలియదండి, ముఖం తెలియని వాళ్ళు వచ్చి మా ఇంటిని దౌర్జన్యంగా కూలగొడుతున్నారండి. అసలు మేమేం చేసాం, ఏ తప్పు చేసాం, ఏ పాపం చేసాం, ఏమి చేయలేని దిక్కుతోచిన పరిస్థితిలో దీనావస్థ పరిస్థితిలో పడిపోయామండి. మీరే వచ్చి మమ్మల్ని కాపాడండి, మా ఇంటిని మాకు తిరిగి ఇవ్వండి అనేటట్టుగా తమ్నేల్ పెట్టాడండి. మీరెవరు ఇంకా ఆ వీడియో చూడకపోయినట్టయితే ఒకసారి ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లారిటీ తెలుస్తుంది. కానీ ఎందుకు ఆ తమ్నేల్ పెట్టాడో తెలుసా అండి? అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా చెప్తాను. తన ఇల్లు ఇంతకుముందు బరానా పేరు మీద ఉండేది కదా. సో వాళ్ళకి ఆల్రెడీ 3 ఇల్లులు వరుసగా ఉండేవి. 3 ఇల్లులు ఉన్నాయనేది అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే తెలిసిపోతుంది కదా, అందుకోసమే 3 ఇల్లులు ఉన్నాయనేది ఒప్పుకోకుండా ఒకటి పెయింటింగ్ వేసి ఉంటుంది, ఒకటి వైట్గా ఉంటుంది, మరొకటి సిమెంట్తో ఉంటుంది. కానీ దానికి ఇంకా కలర్స్ వేయాల, కట్టి అలా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ వస్తున్నాడు. కానీ అది కూడా తనదే. అయితే తన భరణ అంటే తన అన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు కదండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. వాళ్ళు చాలా మోసం చేసి డబ్బు, బంగారం, ఇల్లు రాయించుకున్నారు, తీసేసుకున్నారు. సో చాలా గొడవలు అయ్యాయి. భరణ పిచ్చెక్కింది. మళ్ళీ మంచిగా కోలుకొని వాళ్ళ ఇంటిని, వాళ్ళ డబ్బుని, బంగారాన్ని రాబట్టుకున్నారు. సో వాళ్ళు చాలా తెలివిగా ఈ విషయంలో నెల 2 నెలలు బాధపడితే చివరికి ఏదో టెక్నిక్స్ యూజ్ చేశారు. ఆ టెక్నిక్స్ వల్ల వాళ్ళకు వచ్చాయని మనకి వీడియోస్ ద్వారా చెప్తూ ఉన్నారు. అవి కూడా ఎంతవరకు క్లారిటీ అనేది ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. కానీ 10 లక్షల అమౌంట్ మాత్రం మనకి ఎప్పుడూ చెప్తూ ఉండేది 2 లక్షలు, 3 లక్షలు అని చెప్తూ ఉన్నారు. కానీ 10 లక్షల అమౌంట్ మనకి వీడియోలో చూపించారు. అది కూడా ఒక ఇంటిని అమ్మి ఆ ఇంట్లో అమ్మటం ద్వారా వచ్చిన అమౌంట్ని ఇప్పుడు ఈ ఇంటిని కూలగొడుతున్నారు అని చెప్పట్లేదు, ఆ ఇంటికి ఖర్చు చేస్తున్నారు అనమాట. సో ఎందుకు ఏంటి కూలగొట్టేది అనే విషయానికి వచ్చినట్లయితే 2 ఇల్లులు పక్కన ఉండేవి కదా, అవి 2 మంచిగా కట్టించారు, చెరొక ఇల్లు అన్నట్టు. 3వ ఇల్లు కట్టలేదు కంప్లీట్గా. ఆ కట్టని ఇల్లు ఎందుకు ఇంకా అనేసి అది అమ్మేశారనమాట. అమ్మితే వచ్చిన అమౌంట్ అదే కంప్లీట్గా ఇల్లులాగా కట్టుంటే ఇంకా ఎక్కువ అమౌంటే వస్తుంది. కంప్లీట్గా కట్టలేదు కాబట్టి కొంత అమౌంట్ ఇచ్చారు. ఆ కొంత అమౌంట్ని ఇప్పుడు అంటే అక్కడ నేను చెప్పేది ఏంటంటే బిట్లుగా ఉంటుంది కదా స్థలం, ఆ స్థలంలో ఎంత పడుతుందో ఇల్లు అంతే కట్టుకున్నారు. ఆ కట్టిన ఇంటికి ఆ ప్లేస్కి వాల్యుయేషను ఒక 30 lakh అనుకోండి, 15 lakh వస్తుంది అనమాట. ఓకే, 20 lakh వేసుకుంటే 10 lakh వస్తుంది, హాఫ్ అనుకుందాం. అయితే ఇక్కడ 20 lakh అంటే ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఆ ఇల్లు 20 lakh అంటే కంప్లీట్గా కట్టలేదు. తనే చెప్తున్నాడు వీడియోలో, కట్టి వదిలేసాం, కంప్లీట్గా కట్టలేదు అని. అందువల్లే తను ఒక 10 lakhకి అది అమ్మేసి ఆ 10 lakh అమౌంట్ని ఇప్పుడు 2 ఇల్లులు కంప్లీట్గా కట్టడం అయిపోయింది కదండి, ఈ రెండింటిని కలిపి ఒకటే ఇల్లులాగా ఇంకా పైన ఒకరికి కింద ఒకరికి అన్నట్టుగా 2 జాయింట్గా ఒకటే లాగా పోస్టర్లు తయారు చేస్తున్నారనమాట. దానికోసమే వీళ్ళు తిప్పలు పడి తల తోక లేకుండా ఆలోచించి అయ్యయ్యో అని తల బాదుకొని మా ఇల్లు కొలగొడుతున్నారే, మేము దీనావస్థలో ఉన్నాము, మేము దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాం, మొన్నటిదాకా ఎవరో చీట్ చేసి మా ఇంటిని, డబ్బుని, బంగారాన్ని దోచుకున్నారు, చేసుకున్నారు మా అన్న పేరు మీద ఉంటే, ఇప్పుడు వచ్చి ఎవరో ముఖం తెలియని వాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. సో లోపలికి వెళ్ళిపోతే మ్యాటర్ అయితే ఇదనమాట. వాళ్ళ అన్న పేరు మీద ఉండటం వల్ల ఈజీగా ఎవరో ఒకరు చీటింగ్ చేసేసి రాయించుకుంటారు అనేది వాళ్ళకి మైండ్లో పడింది. అందుకే ఆ 2 వేరువేరుగా ఉండకూడదు, జాయింట్గా ఒకటిగా ఉంటేనే
కలిసి ఉందనుకోండి, ఇంకా నీది నాది అనేది ఉండదు కాబట్టి ఎవరు అంతగా చీట్ చేయరు అనేది తన మైండ్లో పడిందనమాట. అందుకు కలిపి రెండింటిని కట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. దానికి అమౌంట్ కావాలి కాబట్టి ఒక ఇంటిని అమ్మేశాడనమాట. సో అది మామూలు టైంలోనూ మనకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఎలా అయినా సరే 3 ఇళ్ళు ఎలా వచ్చాయి, చెరొక పేరు మీద చెరొకటే కదా వచ్చేది, మూడోది ఎలా వచ్చిందని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ కిట్టిగాడు వీడియోలో మాట్లాడుతూ ఉన్నంతసేపు లత అసలు సీరియస్గా ఫేస్ లేదు, నవ్వుతూనే ఉంది. అయ్యయ్యో అని తల బాదుకుంటూ మాట్లాడుతూ నవ్వుతూ ఉంది కదా. సో అప్పుడే అర్థమైపోతుంది ఇంకెక్కడ నీ వీడియో పోద్ది, ఎందుకు వ్యూస్ వస్తాయి చెప్పు. నువ్వు తమ్మునే చాలా ఆలోచించి పెట్టినా కూడా ఆ వీడియోలో మాట్లాడేటప్పుడు చాలా అసలు ఏమి లేదు, మ్యాటరే లేదు, వద్దదే అన్నట్టుగా నవ్వు ఫేస్ పెట్టి మాట్లాడేస్తుంది లత. సో నీ వ్యూస్ అన్నీ పోవటానికి కారణం సగం నీ భార్య అని మాకు తెలుసు. ఆ విషయం నీకు తెలియట్లేదేమో. అట్లీస్ట్ కాస్త అయినా ఒక 1 మినిట్ 2 మినిట్ నీ మాట్లాడే వరకైనా నువ్వు సీరియస్గా ఫేస్ పెట్టి మాట్లాడవచ్చు కదా అని నీ భార్యకి చెప్పు, లేకపోతే సలహా ఇవ్వు. అసలు మా ఇల్లు మేము చాలా ఇష్టపడి కష్టపడి కట్టుకున్నాము. నువ్వే కట్టుకున్నావు, మీ అన్న కట్టుకున్నాడు, మధ్యలో ఆమె వచ్చి గృహప్రవేశం చేసింది పైన. సో ఇంకా మ్యారేజ్ అయిపోయా గృహప్రవేశం చేసింది కాబట్టి ఆమె చెయ్యి అస్తవాసి కూడా ఉంది కాబట్టి సో ఇంకా కష్టపడి చాలా కట్టుకున్నాము. కష్టపడి కట్టుకున్నది ఇష్టంగా మేము మళ్ళీ మార్చుకోవాలి కాబట్టి మాకు నచ్చినట్లుగా అందుకే కూల్ చేసుకుంటుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు కట్టిన ఇంటిని రీమోడలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఇష్టంతోనే కడుతూ ఉన్నప్పుడు ఇంకా బాధ ఎందుకు? అనవసరంగా ఖర్చు అవుతుంది. మంచిగా కట్టిన ఇంటిని కూలగొట్టి మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి రీమోడలింగ్ చేపిస్తున్నామే అనే బాధ నీకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ అనేది చాలా కరెక్ట్గానే ఉంది మీ ప్లాన్. కాకపోతే మీరు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారే, అది ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ ప్లాన్ మీరు యూజ్ చేసుకోవాల్సిందే, ఏ రోజుకైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా అప్పుడు పెట్టే ఖర్చు ఏంది ఇప్పుడే పెడుతున్నారు అని అనుకోవటం తప్ప ఇంకొకటి అయితే లేదు. సో మీరు ఏంటంటే ఈ బరానా మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే కనెక్ట్ అయినట్లయితే మళ్ళీ ఆ అమ్మాయి చీట్ చేయొచ్చు. మళ్ళీ ఈ బరానా తన మన అనే భేదం లేకుండా తనకున్నది మొత్తం కూడా ఆ అమ్మాయి కోసం రాసి ఇచ్చేటట్టుగా అన్నీ డబ్బు బంగారం ఇల్లు అన్నీ కూడా ఇచ్చేటట్టుగా ఉంటాడేమో. సో ఇంకా అలా కాకూడదు. ఇలా జాయింట్గా ఉంటే మమ్మల్ని టచ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా నా పేరు మీద ఉంది ఇల్లు అనే ఉద్దేశంతో తన పేరు మీద ఉండేటట్టుగా జాయింట్గా ఇలా కడుతున్నాడనమాట ఇంటిని. నిజంగానే ఇల్లు డబ్బు బంగారం ఏదైనా సరే మన చేజారిపోయిన తర్వాత తిరిగి రావటం అనేది అసలు జరిగే పని కాదు. అలాంటిది వీళ్ళకి తిరిగి వచ్చిందంటే ఇంకా నమ్మాలి అనిపించట్లేదు. సో నిజంగా అలానే జరిగి ఉంటే నిజంగా వీళ్ళు అంత అదృష్టవంతులు మరొకరు లేరు అనుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.